జనం డాక్టర్ సోమేశ్వరరావు గారే అనుకుంటున్నాం. ఈ 11వ వార్డు వచ్చేసి ఉప్పు వార్డు సార్. చెరుకట్ట దగ్గర ఉన్నది. స్థానికంగా ఆయనే 40-50 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్నారు. డ్రైనేజ్ కానీ ఇదేం కానీ కాలువలు గిలువలు ఏం బాగలేవు. ఇక్కడ ఉన్నది వచ్చేసి ఓటర్లు ముదిరాజ, రజక, చాకలి ఓటర్లు. చెరువు కట్టెముడు వార్డు ఇది. గత 40 ఏళ్ల కంచి కూడా ఏం అభివృద్ధి జరగలేదు. వాళ్ళే పరిపాలిస్తున్నారు. ఏమనంటే రేపు అనుకుంటే ఇప్పటిదాకా ఏ అభివృద్ధి ఏం జరగలేదు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని పథకాలు ఇస్తుంది. రేషన్ బియ్యం కానీ, ఇందిరా మిల్లు కానీ. రేవంత్ గవర్నమెంట్ కూడా బాగున్నది. పరిపాలన మంచిగా ఉన్నది. ఇందిరా మిల్లు, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ అన్ని గవర్నమెంట్ బాగా చక్కగా పనిచేస్తున్నది. అభివృద్ధి ఏం లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కనే ఉన్నది. వారు ఏమైనా బట్టగాసి మీలేస్తున్నారు. ఏమన్నా చేసినాం అనుకుంటానే వెళ్ళిపోతున్నారు. దాటుతున్న దూరం ఇప్పటివరకు ఏం చేయలే. వాళ్ళు గత 40 ఏళ్ల కాంచి ఇప్పటికీ 2-3 పర్యాయాలు వార్డు మెంబర్గా గెలుచుకున్నారు. ఎంపీపీగా 2 సార్లు గెలుచుకున్నారు. ఇక్కడ ఉంది అక్కడ నుంచి సార్ సేవ చేసిన 40 ఏళ్లుగా స్థానిక ప్రజలకని అంటుండగా ఏ సార్ అపడుతుంది కదా సార్. ఎక్కడ సేవ వేయడం సార్ ఏడలేదు. ఎక్కడనే ఉన్నాయి. ప్రజలే చూస్తున్నారు సార్. ఏ బజారు పోయినా 2 వీలర్ సైకిల్ పోయినా నడిచే పరిస్థితి లేదు. ఇప్పుడు చాలా బజార్ సార్. అక్కడ ఏం ఒక 2 వీలర్ సైకిల్ పోయినా కానీ కింద పడే పరిస్థితి ఉన్నది. ఇక్కడ చెరుకడ దగ్గర కూడా ముత్రాస వాళ్ళ వాడ ఉన్నది. వాటర్ అంతా మొత్తం గ్రామ పంచాయతీ మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇక్కడ దాకా వస్తుంది. అది అట్లే ఉన్నది. కట్టెమడి రోడ్డు. ఇప్పటికి వారు గెలిచి 2 పర్యాలు గెలిచిండ్రు. అది పోస్తాం అనేమాట కానీ ఒకసారి కూడా అది ఇంతవరకు ఆ రోడ్డే వేయలేదు. కాక అద్మానం మా సాకల వాళ్ళు 2 గెలినాయి సార్. ఇక్కడ దగ్గరలే వాళ్ళ వారి ఇంటేమంటే కన్నస్వామి గారి నాగరాజు వారి ఇంటేమంటే దగ్గరలో ఉన్నాయి. 2 గెలినాయి సార్. మొత్తం ఎక్కడెక్కడ పందులమయం. రోడ్డు లేదు, సైడ్ కాలువ లేదు. మరి ఘోరం అద్మానంగా 2 పర్యాలు చేసి ఎక్కడనే ఉన్నాయి సార్.